ఉలవచారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముందుగా 12 గంటల సేపు నానబెట్టుకున్న ఉలవలు 300 గ్రాములు, ఆనియన్ 1, టమాటా 1, పచ్చిమిర్చి 3, చింతపండు 30 గ్రాములు, చిన్నులపాయ రెబ్బలు 4, బెల్లం చిన్న ముక్క, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. ఉలవచారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న ఉలవలు వాటర్తో కలిపి కుక్కర్లో వేసుకోవాలి. 300 గ్రాముల ఉలవలకి 1 లీటర్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చాక సిమ్ ఫ్లేమ్లో ఉంచి 1 అవర్ ఉడకనివ్వాలి. 1 అవర్ తర్వాత ఉలవల్లో వచ్చిన వాటర్ను ఒక గిన్నెలో పోసుకోవాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, చింతపండు రసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా ఉలవలు వాటర్ పోసి సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా చారు మరుగుతున్నప్పుడు బెల్లం, ఉలవల పేస్ట్ వేసుకొని 30 మినిట్స్ మరగనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసి పోపును ఉలవచారులో వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ.